హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అండర్ బడ్జెట్లో అంటే బిలో 10,000లో ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ కోసం చూస్తున్నారంటే ఇక్కడ లావా యువా 2 అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పే కన్నా ఇండియన్ బ్రాండ్గా ఈ మొబైల్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చుతున్నాయి అనమాట. ఎందుకంటే మిగిలిన చైనీస్ బ్రాండ్లు చూస్తే వాళ్ళు అండర్ బడ్జెట్ అని చెప్పి తీసుకొచ్చి అందులో మనకి బోల్డ్ అన్ని బ్లోడ్వేర్ ఇచ్చేస్తారు, ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డీ ఎవరు, అలాగే మనకి డిస్ప్లేలో పెద్ద క్వాలిటీ ఉండదు, బిల్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు, ఇలాగ చాలా అయితే కనిపిస్తుంటాయి. బట్ అసలు లావా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు మార్కెట్ని అంటే ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో అండర్ బడ్జెట్లో వీళ్ళకి కావాల్సింది ఏంటి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళు మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో అలా తీసుకొచ్చిన మొబైలే యువా 2. ఇంతకుముందు యువా 2 ప్రో తీసుకొచ్చారు, తర్వాత యువా 2 అయితే తీసుకొచ్చారు. రీసెంట్గా వీళ్ళు 5G సెగ్మెంట్లో చూస్తే అగ్ని 2 కూడా తీసుకొచ్చారు. సో అది మంచి సక్సెస్ కూడా సాధించింది. చాలాసార్లు మనకు చూస్తుంటే ఇప్పటికీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే లావా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అలాంటి మంచి మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది అనమాట. సో అటువంటి మరో మంచి మొబైల్ అయితే ఇప్పుడు లావా తీసుకొచ్చింది. ఇది అండర్ బడ్జెట్ అనే కన్నా ఇంకా లోపలిగా చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 6,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రైస్లో మీకు దీని డిస్ప్లే క్వాలిటీ బాగుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది, అలాగే ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డీ రికార్డింగ్ ఉంది. మరోటి దీనికి మనకి ఫింగర్ ప్రింట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ మొబైల్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్లో అయితే తెలుసుకుందాము. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కార్తిక్ ఆర్యన్ తన చేత్తో మొబైల్ ఫోన్ అయితే పట్టుకొని చూపిస్తున్నాడు లావా 2ని. ఇక్కడ ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి మరి సర్వీస్ చేసి వెళ్తారంట, లేకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్తారేమో. ప్రౌడ్లీ ఇండియన్, సో ఇది ఎప్పుడు వీళ్ళు పెట్టే స్లోగన్. సో ఆ స్లోగన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి మొబైల్ చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో వీళ్ళు బాక్స్ ప్యాకింగ్ అయితే ఇంప్రెసివ్గానే తెస్తున్నారు, కానీ అంత అవసరం లేదనేది నా అభిప్రాయం అనమాట. సో ఇంకా బాక్స్లో మనం చూస్తే ఇక్కడ ఒక బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది TPU కేసు, ట్రాన్స్పరెంట్, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. వితిన్ 24 అవర్స్ సర్వీస్ ప్రామిస్ ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ అలాగే వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది. విజిట్ అయ్యి మనం ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూశారు కదా, మనకి అన్ని లాంగ్వేజెస్లో మేజర్ లాంగ్వేజెస్, ఇండియాకి సంబంధించిన మేజర్ లాంగ్వేజెస్లో ఇక్కడైతే రాసున్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. తీద్దాం బయటికి మొబైల్ ఫోన్. ఓకే, బాగుంది, కలర్ భలే ఉంది. ఇది గ్రీన్ అనుకుంటా. సో కలర్ ఇక్కడ మనకి గ్లాసీ గ్రీన్ అని చెప్పి రాశారు. సో ఇక్కడ ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 5 volts 2 ఆంపియర్ ట్రావెల్ అడాప్టర్ అనమాట. సో అంటే 10 watt ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించారంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి ట్రావెల్ అడాప్టర్ మీద అయితే ఉంది. సో మొబైల్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లాస్ బాడీ అనుకుంటా, ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన అన్ని మొబైల్స్లోనూ బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ బాడీని యూజ్ చేస్తున్నారు. గ్లాస్ బాడీ ఉంది, గ్రేడియంట్ ఏం లేదు, చాలా షైనీగా ప్లెయిన్గా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లావా బ్రాండింగ్, అలాగే ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. HD కెమెరా అని చెప్పి అయితే రాస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. చుట్టూ ఫ్రేమ్ మీకు బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. ఇక్కడ పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ బటన్ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, ఈ మొబైల్లో మీకు ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇటు పక్కన చూస్తే సిమ్ స్లాట్ ఉంది. ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇదో మంచి విషయం అని చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వస్తే ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ప్లెయిన్గా ఉంది డిస్ప్లే వచ్చేసరికి. సో ఆన్ చేశాను, ఇక్కడ లావా అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో ఒకసారి బ్యాక్ కేసు వేసి చూద్దాం. లుక్ ఏం పాడవదులేండి, మా కంప్లీట్ ట్రాన్స్పరెంటే కాబట్టి. సో బ్యాక్ కేసు వేసినా మనకి లుక్ అయితే ఏం పాడవదు. ఇక ఈ మొబైల్ నేను ఒక 3 days నుంచి అయితే టెస్ట్ చేశాను అనమాట. ఇంకా మొబైల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకా డిస్ప్లే వైపుకి వచ్చేద్దాం. డిస్ప్లే వచ్చేసరికి చుట్టూ మనకి బెజల్స్ ఉన్నాయి, అంటే ఉన్నాయి అన్నట్టుగా ఉందన్నమాట. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. కింద చిన్న అయితే మాత్రం పెద్దగానే ఉంది. నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 83% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.5 inches HD+ డిస్ప్లే అనమాట. ఇది 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో HD+ డిస్ప్లే కాబట్టి ఇందులో మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ UI అనుకుంటా, ఆ UIలో వీళ్ళు వైబ్రెంట్ కలర్స్ని తీసుకొస్తారేమో. సో డిస్ప్లే అయితే మాత్రం చాలా వైబ్రెంట్ కలర్స్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు మల్టీమీడియా వాచ్ చేస్తున్నా సరే సో ఈ డిస్ప్లే మీకు చక్కటి విజువాలిటీని అయితే అందిస్తుంది. సో మీరు యూట్యూబ్లో అయితే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే దీంట్లో
వాచ్ చేయొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్లో మీకు బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ అనే ఫీచర్ కూడా ఉందన్నమాట. లావా ఇంతకుముందు కొన్ని మొబైల్స్లో ఈ ఫీచర్ని అయితే ఇచ్చింది. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో వాచ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆడియో మాత్రమే వినాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ని ఆన్ చేసుకున్నారనుకోండి, యూట్యూబ్ క్లోజ్ అయిపోయినా సరే బ్యాక్గ్రౌండ్ ఆడియో అయితే వస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. లేదంటే మనం వేరే వర్క్ చేస్తూనే యూట్యూబ్లోని ఆడియోని అయితే వినొచ్చు. మామూలుగా ఈ ఫీచర్కి మనకి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండానే ఆ ఫీచర్ని మనకి ఈ మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి Android 12తో వస్తుంది. మనకి లావా చెప్పేది ఏంటంటే 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తుంది. అది సెక్యూరిటీ అప్డేట్ కావచ్చు. సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసరికి క్వార్టర్లీ ఇస్తామంటుంది. ఇంకో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ బడ్జెట్లో తీసుకొచ్చే మొబైల్స్ కనుక మనం చూసినట్టయితే మెయిన్గా బ్లోడ్వేర్ కుప్పలు ఇస్తుంటారనమాట. ఏంట్రా అంటే బిలో బడ్జెట్లో తీసుకొచ్చాం, సో అందువల్ల మేము ఇక్కడ బ్లోడ్వేర్ని అయితే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తూ ఉంటారు. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. సో లావా దగ్గర నాకు నచ్చేది ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే మనకి ఇందులో అసలు కనిపించవు. బ్లోడ్వేర్ అయితే అసలు ఉండదు అనమాట. సో ఇందులో నేను చూసింది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా యాప్ని అయితే ఇచ్చారు. సో ఇది ఒక న్యూస్ యాప్. సో దీనివల్ల మనకి యూజ్ అయితే తప్పితే యూజ్లెస్ అయితే కాదనమాట. సో బ్లోడ్వేర్ అయితే ఏమీ లేదు. నేను ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఏమున్నాయి. ఇక మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అది కూడా మనం కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి తెలియదు అనమాట. ఇక హార్డ్వేర్లో మనకి స్పీకర్ విషయానికి వస్తే ఈ స్పీకర్ మీకు మోనో స్పీకర్తో వస్తుంది. లౌడ్నెస్ ఓకే, మీకు మంచి లౌడ్గా అయితే ఉందన్నమాట. ఇక ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్ సపోర్ట్ చేస్తుంది అంటే సపోర్ట్ చేయదు. మీరు క్యాండీ క్రష్ అలాగే టెంపుల్ రన్ లాంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే అవైలబుల్గా ఆడేవచ్చు. కానీ హెవీ గేమ్స్ అంటే పబ్జీ, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి ఆడాలి అనుకుంటే ఇందులో కొన్ని సెన్సార్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ గేమ్స్ ఆడగలిగిన అంత కంఫర్ట్గా అయితే ఆడలేరు అనమాట. ఇందులో టోటల్ సెన్సార్స్ వచ్చేసరికి మనకి 26 సెన్సార్స్ అయితే ఉంటాయి. సో కావాల్సిన సెన్సార్స్లో మనకి యాక్సిలరోమీటర్, లైటింగ్ అలాగే ప్రాక్సిమిటీ 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెట్, కంపాస్ అలాగే జీరో ఈ 3 సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ కూడా మనకి స్పీడ్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్లో రేర్ సెట్ కెమెరాస్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా AI సెన్సార్ అంటున్నారు. సో అది ఉన్నా లేనట్టే అనుకోండి, అది ఒక VGA సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా మీకు 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ బడ్జెట్లో మనకి ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా రెండు మీకు ఫుల్ హెచ్డీగా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మామూలుగా మనకి 8,000 రూపాయల మొబైల్లో చూసినా సరే ఫ్రంట్ కెమెరా 720pనే ఇస్తూ ఉంటారు ఇప్పటికీ. సో అలాంటిది వీళ్ళు ఫుల్ హెచ్డీ 1080pని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు నచ్చింది. అలాగే కెమెరాలో మీకు ఫీచర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. పనో అలాగే పోర్ట్రైట్, ప్రో మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కెమెరాకి వచ్చేసరికి. అంటే మీరు కెమెరా సెట్టింగ్స్ని మీరు కస్టమైజ్ చేసుకొని కావాల్సినట్టుగా సో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక అలాగే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి డిజిటల్ జూమ్ అనమాట క్యాప్చర్ చేయొచ్చు. అలాగే స్లో మోషన్ కూడా ఉంటుంది. ఇది కాకుండా మీకు టైం ల్యాప్స్, ఆడియో నోట్, ఇంటెలిజెంట్ స్కానింగ్, నైట్ ప్రో కూడా అయితే వీళ్ళు ఈ కెమెరాలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్లో మనకి కెమెరా సెట్టింగ్ మొబైల్ అయితే రాదు. కాకపోతే ఓకే, మీకు ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే మనకి డీసెంట్ కెమెరా క్యాప్చరింగ్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కాదు 10 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 5000 mAh బ్యాటరీ. అలాగే మీకు ఈ మొబైల్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో రావడం వల్ల 200 grams మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అయినప్పటికీ మీకు ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట. అంటే గ్లాస్తో వచ్చింది కదా బ్యాక్ సైడ్, స్క్రాచెస్ అయితే పడవు. అలాగే మనకి చూడడానికి ఇది ఎవరైనా 7,000 రూపాయల లోపు మొబైల్ అనుకోరనమాట. సో ఆ మాదిరిగా అయితే మీకు ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇక బిల్టిన్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 3GB ర్యామ్తో వస్తుంది. ఇది కాకుండా మీకు వర్చువల్ ర్యామ్ ఇంకో 3GBని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ వచ్చేసరికి 6GB ర్యామ్ అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు అనుకోండి. ఇక 64GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సింగిల్ వేరియంట్ తీసుకొచ్చినట్టున్నారు. అలాగే మీకు SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. SD కార్డ్ యూజ్ చేసి మీరు మెమరీని కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. డ్యూయల్ 4G సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే 2 4G సిమ్లు అయితే మీరు వాడచ్చు. 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేయదు. ఇక అలాగే మీకు FM రేడియో కూడా ఇస్తున్నారు. సో మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా FM అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే నాకు మెయిన్లీ ఈ బడ్జెట్ లో చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్ తో మొబైల్ అయితే లావా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మన ఇండియన్ బ్రాండ్. సో ఈ వంక చూపించుకొని ఇష్టం వచ్చినట్టు బ్లోడ్వేర్ ఇంక్లూడ్ చేసేసి ఎక్కువ ప్రైస్ పెట్టేసి తీసుకురాలేదు. సో అదైతే నాకు నచ్చింది అనమాట. ఈ ప్రైస్లో చూస్తే వీళ్ళు మనకి ఫింగర్ ప్రింట్ ఆఫర్ చేస్తున్నారు. 90 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 1080pలో మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. గ్లాస్ బ్యాక్తో వస్తుంది. ఆ బ్యాక్ కేసును కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా ఇవన్నీ కాకుండా మనకి
బ్లోడ్వేర్ అయితే లేదనమాట. సో చెత్త యాప్స్ అయితే ఇందులో ఏమీ ఇవ్వట్లేదు. మీకు నచ్చిన యాప్ని మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు లావా యువా 2 మొబైల్ ఫోన్ ఎలా ఉంది, సో తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.